విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. ఇంకా నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి విసర్జింపచేసేవాడు ఆయనే. ఈ పనులన్నీ చేసేవాడు అల్లాహే. అటువంటప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? రాత్రి తెరను చీల్చి ఆయనే ప్రభాతాన్ని వెలికి తీస్తాడు. ఆయనే రాత్రిని ప్రశాంతి సమయంగా చేశాడు. ఆయనే సూర్యచంద్రుల ఉదయస్తమయాల కాలాలను నిర్ణయించాడు. ఇవన్నీ ఆ అపూర్వ శక్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు చేసిన నిర్ణయాలే. ఆయనే నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకటిలో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. చూడండి, మేము జ్ఞానవంతుల కొరకు సూచనలను విశదీకరించాము. ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది, అప్పగించబడే ఒక స్థలం ఉంది. విజ్ఞత ఉన్న వారి కొరకు మేము ఈ సూచనలను స్పష్టపరిచాము. ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా సకల వృక్షజాతులను ఉద్భవింపజేశాడు. ఇంకా పచ్చని పొలాలను, పచ్చని చెట్లను సృష్టించాడు. ఒకదానిపై ఒకటి ఒత్తుగా పెరిగిన గింజలను పండించాడు. ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తులను సృజించాడు. ఇంకా ద్రాక్ష, జైతూన్, దానిమ్మ తోటలను సృష్టించాడు. వాటి పండ్లు ఒకదానినొకటి పోలి ఉండినప్పటికీ ప్రతిదాని ప్రత్యేకతలు వేర్వేరుగా కూడా ఉంటాయి. ఈ వృక్షాలు పంటకు వచ్చినప్పుడు వాటికి పండ్లు కాయటం, అవి పండటం, ఈ స్థితిని మీరు కొంచెం ఆలోచన దృష్టితో గమనించండి. విశ్వసించే వారికి వీటిలో సూచనలు ఉన్నాయి. అయినా ప్రజలు జిన్నాతులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టారు. వాస్తవానికి ఆయన వాటి సృష్టికర్త. తెలియకపోయినా వారు ఆయనకు కొడుకులను, కూతుళ్లను కల్పించారు. యథార్థానికి ఆయన అత్యంత పరిశుద్ధుడు. వారు చెప్పే ఈ మాటలకు అతీతుడు. ఆయన ఆకాశాలను, భూమిని ప్రభవింపజేసినవాడు. ఆయనకు ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉంటాడు? ఆయన ప్రతి వస్తువును పుట్టించాడు. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. కనుక మీరు ఆయననే ఆరాధించండి. ఆయన ప్రతిదానికి సంరక్షకుడు. చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మద్రష్ట, సర్వజ్ఞాని.